హలో రిసెప్షన్. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ ఫణీంద్ర. గుడ్. డ్యూటీలో ఆ మాత్రం స్ట్రిక్ట్ గా ఉండాలి. మాకు తెలుసు. ఎన్నాళ్ళైంది డ్యూటీలో జాయిన్ అయ్యి? అవసరమా? నేను చెప్పనా, 5 ఏళ్ళైంది. అసలు రాజమండ్రి, మీ ఫాదర్ స్కూల్లో తెలుగు పంతులు, స్పోర్ట్స్ కోట, పెళ్ళయింది, 2 పిల్లలు. ఒకడు 4th క్లాసు, ఇంకోటి 3rd క్లాసు. ఇవన్నీ మీకెలా తెలుసు? నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. నీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ నల్లమల అడవులు. హోమ్ మినిస్టర్ గారు. హలో అన్నా నమస్తే అన్నా, నేను గణపతిని. చెప్పు కానీ ఏంటి విషయం? ఏం లేదన్నా, చిన్న ట్రాన్స్ఫర్ విషయం మాట్లాడాలి. సరే ఈవినింగ్ ఇంట్లోనే ఉంటాను. ఏంటి ఇంటికి వచ్చానా? ఓకే అలాగే అన్నా. సరే ఈవినింగ్ వెళ్దాం. ఓకే అన్న, కంగ్రాట్స్ అయ్యా. కన్ఫర్మ్ నీ ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్. రేపు పొద్దున్న నుంచి నీ డ్యూటీ నల్లమల అడవులే. అదేంటి సార్? రే నువ్వేంటక్కడ వెళ్ళా. లేకపోతే ఏంటయ్యా, అసలు ఆవిడ ఎవరు అనుకున్నావు? పెద్ద హీరోయిన్, సినిమాకి 1,25 లక్షలు తీసుకునే హీరోయిన్. అలాంటి హీరోయిన్ పట్టుకుని నువ్వు అరెస్ట్ చేస్తే బయట 14 న్యూస్ ఛానల్స్, 10 ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ వీళ్ళందరూ కలిసి, మేడం మీరు కేసులో అరెస్ట్ అయ్యారంట కదా. అవును, మీరు ఇలా బుక్ అవడం ఇదే ఫస్ట్ టైమా? ఇంతకు ముందు కూడా అరెస్ట్ అయ్యారా? ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ తో ఆవిడని ఇబ్బంది పెడుతుంటే ఆవిడ పాపం తల దాచుకుంటూ ఇలా ఇలా అంటూ జీపెక్తే, మన దేశంలో ఎన్ని సమస్యలున్నా ఇంకే పని లేనట్టు మొత్తం ఛానల్స్ అని బ్రేకింగ్ న్యూస్, ఊర్వశి అరెస్ట్, కేసులో ఊర్వశి అరెస్ట్. ఇలాంటివన్నీ తట్టుకుని ఆవిడకి అసలు అవసరం అంటావా? ఈ ప్రపంచంలో ఇంకే కేసులు లేవా? ఇది ఒకటే ఉందా? ఇదిగో ఫైనల్ గా ఈ 1,00,000 తీసుకుని వెళ్తావా, లేకపోతే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టమంటావా? నువ్వు డిసైడ్ చేసుకో. తీసుకో. సారీ మేడం. చాలా చాలా థ్యాంక్స్ అండి. దానిదేముంది మేడం, నేను మీకు హెల్ప్ అయ్యాను, మీరు నాకు హెల్ప్ అవరా చెప్పండి. వెళ్ళొస్తాం మేడం. కంగ్రాట్స్ సార్. రావయ్యా గణపతి, రా రా రా. ఫైల్ తో సహా వచ్చేసావే. వెరీ గుడ్, మై హార్ట్లీ కంగ్రాట్స్ అయ్యా. అవును, మేం చేయలేని పని ఇంత స్పీడ్ గా ఎలా చేసుకొచ్చావయ్యా? వీక్నెస్ తెలిస్తే వీక్ చేయడం అని సేపు సార్. ఆయన ఫేవరెట్ హీరోయిన్ ఊరొస్తో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేశా. అది బ్రేక్ఫాస్ట్ వరకు కంటిన్యూ అయింది. అబ్బో, లంచ్ టైం ఫైల్ మన చేతిలో వచ్చి పడింది. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు మామూలుడు కదయ్యా. సరే, దీంతో అయిపోయింది అనుకునేవు. ముందు ముందు మన ఇద్దరం బోల్డ్ వెంచర్లు చేయాలి. తప్పకుండా సార్, కానీ సరదాగా అప్పుడప్పుడైనా మీ స్ట్రక్చర్స్ కొంచెం స్ట్రాంగ్ గా కట్టించండి సార్. మంచి దెబ్బ కొట్టావయ్యా. మరి నా కమిషన్? ఈ ఫైల్ మీద సంతకం అయ్యేసరికి నీ బ్రోకరేజ్ ఇంట్లో మీ ఆవిడ దగ్గర ఉంది. మీరు చాలా ఫాస్ట్ సార్. నీకన్నానా? హలో నమస్కారం అండి. నీకు నమస్కారమే. నేను చేపల చెరువు సిన్నారావు మాట్లాడుతున్నానండి. ఈస్ట్ గోదావరి బెస్ట్. ఏం లేదండి, మేము చంద్రుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నామండి. మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలండి? ఇంకొక బలుబ్ బ్యాచ్. హలో, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? డార్లింగ్ ఎవరి సార్ దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. కరెక్ట్ గా ఆ సర్కిల్ లో మీకు ఆపోజిట్ గా చూడండి. చూస్తున్నానండి. కొబ్బరి బొండం తాగుతున్న ఒక యంగ్ మ్యాన్ హోర్డింగ్ లేదు? యంగ్ మ్యాన్. అయ్యి బాబోయ్, చూడకపోవడం ఏంటండి బాబు, చూసే మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నాడు బొండం తాగుతున్న యంగ్ బాయ్? ఎలా ఉంటామేటండి, బొండం అయితే చాలా లేతగా ఉందండి. కాకపోతే ఆడి ఫేస్ అండి బాగా ముద్రగా ఉందండి. వద్దు, మాట దారద్దు. ఎందుకు మీకు ఆయన ఏజ్ గురించి? ఆయన ఎవరు అనుకున్నారు? ఎవరండి? నేనే. అయ్యి బాబోయ్ మీరా? అయ్యి బాబోయ్, చంద్రుల్లో వెలిగిపోతున్నారండి. ఏండే, నేను ఇప్పుడు ఎలా రావాలండి? అక్కడి నుంచి అలా చిన్నగా వచ్చేసాయి. వస్తున్నానండి, వచ్చేస్తున్నానండి. ఎక్కడండి బాబు, మీరేం కనబట్టలేదు నాకు. అలా తిన్నగా పైకి చూడు. ఆయన చూశానండి. ఎదురుగా సాక్షాత్తు స్వర్గం నుంచి దిగొచ్చిన దేవేంద్రుడి హోర్డింగ్ ఒకటి లేదు? ఆడింద్రుడు ఏంటండి బాబు, స్వర్గంలో సైకిల్ టైర్లు పంచర్లు వేసుకునే వాళ్ళగా ఉన్నాడు. అదే నువ్వు ఎగస్ట్రాల్ చేస్తుంటావు. ఏమైందండి? సరిగ్గా చూడు, ఎవరది? అయ్యి బాబు మీరా? నేనే. చెప్తే నమ్మరు కానండి, స్వయాన ఇంద్రుడే భూమి మీదకి దిగినట్టు ఉందండి. మరి ఇందాక అలా అన్నా? ఇక్కడ నుంచి ఎలా రమ్మంటారు? స్ట్రైట్ గా తగలడు. పోనీ, మీరు అలాగే లైన్ లో ఉండండి. వచ్చానండి. ఎదురుగుండా 50 అడుగుల దూరంలో తళ్ళాడిపోతూ ఒక స్పైడర్ మ్యాన్ హోర్డింగ్ లేదు? ఆడు స్పైడర్ మ్యాన్ ఏంటండి బాబు, బస్ స్టాండ్ లో జేబులు కొట్టి వాళ్ళగా ఉన్నాడు. ఇదేనయ్యా, ఎదుటివాడు అందంగా ఉంటే మీరు చూసి ఓర్చుకోలేరు. ఆడెవడనుకున్నా? నేనేరా పిచ్చోడా. అయ్యి బాబోయ్ మీరండి? పబ్లిసిటీ. ముఖం చుట్టూ కొట్టేసుకుంటే గుర్తుపట్టలేకపోయానండి. అయినా పబ్లిసిటీ కోసం ముక్కు ముఖం ఉన్న వాళ్ళు వాడుకోవాలి, కానీ మీరు యాక్ట్ చేయడం ఏంటండి? ఎవడ దొరద ఆడిది. ఇప్పుడు నీకు దొరదలా 3 మీద ల్యాండ్ కొనుక్కుందామని, నాకట్టాగే పబ్లిసిటీలో హోర్డింగ్ లో నా బొమ్మ ఎంచుకుందాం. నాకు దొరద, నీకెందుకు? నువ్వు తొందరగా రావయ్యా. వచ్చేద్రానండి బాబు. ఇంకొక టిక్కు.
ఈ ఫైల్ తీసుకెళ్ళు. నమస్కారం మాస్టారు. నమస్కారం నాయనా. పెద్దలు మీరు నమస్కారం చేస్తే నా ఆయుష్ తగ్గిపోతుందండి. తగ్గేది అందుకు కాదు బాబు, వెధవ పనులు చేస్తే తగ్గుతుంది, మంచి పని చేయకపోతే తగ్గుతుంది. దిక్కుమాలిన పెన్షన్ కోసం 5 సంవత్సరాలుగా నన్ను తిప్పుతున్నారు. ఈలోగా 2 ప్రధానులు మారారు, 3 ముఖ్యమంత్రులు మారారు. 5 ఏళ్ల నుంచి చెప్పినా ఎక్కరు, మీరా చేతులు తడపరు, పైగా రూల్స్ మాట్లాడతారు. గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఇలా లంచాలు తింటూ ఉంటే నా మహాపాపయ్యా. పాపానికి రేటే లంచం మాస్టారు. కనీసం 10,000 ఇవ్వండి. 10,000 ఏమిటి తగ్గవా? మీరని కన్సెషన్ ఇచ్చాను, అందరి దగ్గర 50,000. పైసా ఇవ్వనయ్యా. 5 సంవత్సరాలుగా ఈ మాట చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఆ మాట చెప్తాను. అయితే మీ పని జరగదు. పింఛను కావలసిన కాగితాలన్నీ నీకు తీసుకొచ్చి ఇచ్చాను కదయ్యా. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు సార్, నేను. మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెస్తాను, తప్పకుండా తీసుకొస్తాను. అప్పుడు నా పింఛను కాగితాలు ఎందుకు ఇవ్వో చూస్తాను. నేను ప్రాణాలైనా ఇస్తాను కానీ లంచం ఇవ్వనయ్యా. మా అమ్మ పతివ్రత. పతివ్రత అంటే శృతి ఆ జామన్ ఇండియా వాళ్ళు సూట్ కేసా ఆ. ఆ మూల పెట్టాను. ఎక్కడా? ఆ సైడ్ లో ఏ సైడ్ లో? అక్కడ. ఏంటి ఇక్కడ పెట్టావా? ఇందులో ఎంత ఉందో తెలుసా? 50 లక్షల క్యాషే. మీకు క్యాష్, నాకు ట్రాష్. ఇదంతా ఎవరి కోసం? మీకోసమే కదా. పాపం కోసం. నన్ను అర్థం చేసుకోవే. ఆ? మీరేమన్నా భగవద్గీత అర్థం చేసుకోవడానికి? సరే సిద్ధు ఎక్కడా? పైన. వాడు ఆడే జనాలు బొమ్మలేస్తుంటాడు, మీరు జనాల్ని బొమ్మల్ని చేసి ఆడిస్తుంటారు. సరిపోయారు. సర్లే పద. సిద్ధు. డాడీ ఆ ఏంట్రా కన్నా? నేనేం గీసానో చూడు. అబ్బా సూపర్ రా. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? నేను చెప్పను, దాని అర్థమేంటో చెప్పుకో చూద్దాం. దీందే ఉందిరా. డబ్బు కోసం మనుషులు ఎలా పిచ్చోళ్ళు అవుతున్నారో చెప్తున్నావు, అంతే కదా? ఏంటి నాన్న ఇంత కష్టపడి వేస్తే? ఏంటండి మీరు? సిద్ధు, నాన్నని నేర్పిస్తున్నారు. నువ్వే చెప్పు, ఈ పెయింటింగ్ మీనింగ్ ఏంటి? డబ్బు జనాన్ని ఎలా పిచ్చోల్ని చేస్తుంది అని అర్థం. వా సూపర్ రా. నీకు ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీ. కానీ నాన్న, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంట్రా అది? నాకు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ కోసం నువ్వెవ్వరికి ఫోన్ చేయకూడదు. అరే బంగారం. చూసారా, వాడు నా కొడుకండి. కాదు మా డాడీ. ఏముందయ్యా, విద్యాలయాల ముందు శాంతిదూత విగ్రహం. ఇదయ్యా పథకం. కాంట్రాక్ట్ 20 కోట్లు. విద్యాలయాలు వేలలో ఉన్నాయి కదా సార్. అవునయ్యా, కర్రా కాళ్ళు తీసేసి ఒట్టి ఎట్టు పెట్టుకో. కాంట్రాక్ట్ 20 కోట్లు, ఖర్చు 2 కోట్లే. చాలా థ్యాంక్స్ సార్, ఇంత మంచి ఐడియా ఇచ్చారు. ఈ మంచి ఐడియా నాది కాదు, మా గణపతి గారిది. ఓహో, ఆడే మీ దగ్గర డైరెక్ట్ గా పంపించేస్తున్నాను. మీ మ్యాటర్ మా మీటర్ ఆడే మాట్లాడేస్తాడు. చాలా సంతోషం సార్. అన్నట్టు మీ పిల్లలు ఏం చేస్తున్నారు సార్? ఏముందయ్యా, నాకున్నది 2 కొడుకులు. పెద్దోడేమో నా రాజకీయ వారసుడు. మరి ఆ రాజకీయానికి గ్లామర్ తోడైందనుకో, పవర్ పర్మనెంట్ అయిపోద్ది కదా. అందుకని నా చిన్న కొడుకుని సినిమాల్లో హీరోని చేద్దామని ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఆడి కోసమే కథ అంటున్నా. నువ్వు ఫోన్ పెట్టేయి. సారీ ఫర్ డిస్టర్బెన్స్. నువ్వు కథ చెప్పా. సార్, ఓపెన్ చేస్తే పెద్ద బంగ్లా, అది కట్ చేస్తే లెఫ్ట్ నుంచి 50 సుములు సార్. అది కట్ చేస్తే రైట్ నుంచి 100 గొడవలు సార్. అది కట్ చేస్తే ముందు నుంచి 200 మంది జనం సార్. అవన్నీ కట్ చేసేస్తే ఫస్ట్ నేను కట్ చేస్తున్నా. నాకు ఇట్ట నువ్వు చెప్పినవన్నీ కట్ చేసుకుంటూ పోతే ఇంకా తీయడానికి కథ ఏముంటదిరా? కథ బానే ఉంది కదా నాన్న. ఎంత మటుకు మొఖాన్ని రంగు కొట్టుకోవాలా, కానీ కథ బాగోగుల గురించి చెప్పేస్తున్నావు. కాసేపు నువ్వు కట్టయిపా. ఇప్పుడు ఇలాంటి ఫ్యాక్షన్ సినిమాలు కాదు గానీ అయ్యా. ఒక మంచి కథ ఏమైనా ఉంటే ఇంకోటి చెప్పు. ఉంది సార్, అది 10 కోట్లు సార్. ఏం పర్లా, బడ్జెట్ ఏం ప్రాబ్లం లేదండి. ఎంతైనా సరే కథ చెప్పండి ముందు. నువ్వు కాసేపు కట్టయిపో. రేయ్, ఆ గన్ని పిలవండిరా. ఏంటన్న ప్రతిదానికి గణి 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 ఏమీ లేవా? మా చెప్పండి, ఇంకా మేము చేసి పెడతాం. సరేరా, నీ తమ్ముడితో సినిమా తీయాలంటే 10 కోట్లు అవుద్దంట. అది కాకపోతే 15 అవుద్ది, తీస్తాం. అవుద్దని తెలుసయ్యా. మరి? మన జేబులోంచి పైసా బయటికి వెళ్లకుండా ఎడ తీస్తావు చెప్పు. ఏంటి మన జేబులో డబ్బులు పెట్టి తీయడానికి మనం పిచ్చోళ్ళం ఏంటి? మన స్విస్ బ్యాంక్ లోంచి 10 కోట్లు డ్రా చేస్తే అయిపోద్ది సినిమా. అది మన స్విస్ బ్యాంక్ కాదు, బ్యాంకే అలది. అందులో ఉన్న డబ్బులు మనమే కదా. సర్లే.